అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చూడండి. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు చాలామంది అడుగుతుంటారు, విశ్రాంతి దినము శనివారం కదండి, ఆదివారం ఎందుకు మనం కూడాలి? ప్రపంచంలోనే ఎన్నడూ జరగని ఒక గొప్ప అద్భుత కార్యం జరిగిన రోజది. ఏంటో, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన రోజు, మరణించి 3వ దినమున తిరిగి లేచిన రోజు. అందుకే ఆది క్రైస్తవులు మా దేవుడు సజీవుడు, మేము ఆరాధించే దేవుడు మరణమును జయించిన వాడు, మా దేవుడు మాతో మాట్లాడేవాడు, మరణాన్ని జయించిన వాడు, సాతాన్ని జయించిన వాడు, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు, ఆయన మా విమోచకుడు, మా రక్షకుడు, మా ప్రభువు అని ఆయన్ని గుర్తు చేసుకోవడానికి ఆదివారం ఆయనను ఆరాధించటానికి ఆదివారం సంఘమంతా సమకూడేవారు. ప్రభువు దినము ప్రత్యేకమైన దినంగా ఎంచితే, ప్రతిష్ఠ దినమనిగా ఎంచితే, మన సొంత పనులు చేసుకోకుండా, మనకిష్టమైన కార్యాలు చేయకుండా, మన కొరకు ప్రారంభించిన ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఆలయంలో కూడి వచ్చినప్పుడల్లా మనం ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటున్నాం, ఆత్మీయ వరాలను పొందుతున్నాం. మనకు తెలియకుండానే ఆదివారం మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, ఏమి వెళ్ళకపోతే అని చాలామంది అడుగుతుంటారు. దేవుని సన్నిధిలో కుర్చీల కోసమో, భోజనాల కోసమో, ఆర్భాటాల కోసమో, అట్టహాసాల కోసం వెళ్తలేదు. మనుషుల్ని చూసుకోవడానికి వెళ్ళే క్లబ్ లాంటిది కాదు ఇది. అందరితో కలిసి సంతోషించే ఫంక్షన్ కాదు ఇది. ఇది ప్రభువుని ఆరాధించుకునే స్థలం. నా కొరకు నా స్థానములో మరణించిన నా యేసయ్యను నేను స్తుతించాలి, ఆయన సన్నిధిలో నేను కనబడాలి. అయ్యా థ్యాంక్స్, నా కోసం నువ్వు చేసిన యాగానికి వందనాలు అని నా ప్రభువుకి నేను చెప్పుకోవాలి. అంతేకాదు, నాకు చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, తీరని సమస్యలు ఉన్నాయి, జవాబులు దొరకని ప్రశ్నలు ఉన్నాయి. వీటికి నా దేవుని సన్నిధిలోనికి వెళ్తే నాకేం దొరుకుతాయి? జవాబులు దొరుకుతాయి. మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన హృదయాల్లోకి వచ్చే సందేహాలు, సంశయాలు, అనుమానాలు, బాధలు, ఎందుకు ఇది, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, ఇదెందుకు అయిందలా, అదెందుకు అయిందలా, వీళ్ళెందుకు ఇలా ఉన్నా, నా పరిస్థితి ఇలా, ఇలాంటి ఏంటేంటో గోబుచ్చులాడుతుంటాయి మన హృదయాల్లో. ఎప్పుడైతే మనం దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటామో నీ ప్రతి సమస్యకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది, నీకు అవగాహన కలుగుతుంది. మీరు ఇలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్వస్థతలు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. అందుకే పెద్ద సాక్ష్యాలు ఉండవు మనకి. వచ్చింది పోయింది అని తెలియదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు నీకు, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఎందుకంటే స్వస్థపరిచే యెహోవాను. అందుకే మందిరానికి రండి. ఎప్పుడైతే ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందుతామో, ప్రతిసారి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకొని రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు ఒక క్లీనింగ్ జరుగుతుందండి. అది ప్రతిసారి ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన రక్తాభిషేకం జరుగుతుంది. మనకు మన మూలలో ఉన్న నక్కి ఉన్న సాతాను ఆలోచనలు కానీ, సాతాను యొక్క పనిముట్లు కానీ, సాతాను సంబంధమైన, శారీర సంబంధమైన, పాప సంబంధమైన బలహీనతలుంటే వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం.
ఖచ్చితంగా నిబంధన చేసుకొని చూడండి. ఈ రోజు నుండి ప్రతి ఆదివారం నేను దేవుని ముందు కనబడతా. నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడు. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఆదివారం ఆలయానికి వెళ్ళాను అని చెప్పటం కాదు, కానీ నా సమస్యలకు పరిష్కారాలు దొరికాయి, నా అనారోగ్యాల నుండి నేను స్వస్థత పొందాను, నా ఆధ్యాత్మిక జీవితంలో తృష్ణ ఆసక్తి పెరిగింది, నేను క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి నడుస్తున్నాను, ఆయన వర్తమానాలు వింటుండగా నేను దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా బతకాలని, దేవుని చిత్తానుసారమైన జీవితంగా ఈ లోకంలో జీవించాలని ఆసక్తి నాలో పెరుగుతున్నది అని సాక్ష్యం చెప్పేవారిగా మనం ఉండాలి. ఇక్కడ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆది సంఘములో విశ్వాసులు ఆదివారము నాడు సమాజముగా కూడుకునేవారు రొట్టె విరుచుట కొరకు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఇందాక చెప్పిందే, నేను ఊరికి పరిగెడతల్లో అక్కడే ఉన్నా. ఒకవేళ పరిగెడితే యోహాను సువార్త వెనక్కి వెళ్ళండి ఒక్క నిమిషం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఆదివారం అయిపోతుందంటే అవకాశాలన్నీ పోతున్నట్టు ఉంటాయండి. ఆదివారం అనగానే 7 ప్రసంగాలు 10 ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి 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 చిన్న చిన్న మీటింగులు అయినా సరే, రోడ్ల మీద మీటింగులు అయినా సరే, ఆదివారం బాగా ఉతకాలి. మనుషుల్ని ఏం చేయాలి? ఉతకాలి, నింపాలి, బలపరచాలి. ఏంటంటే వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో మీరు ఎప్పుడైనా చదివారు లేదో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, మీకు ఆదివారము విశ్రాంతి దినము, ప్రభువు దినము అనే మాటలు మీరు వాటి విలువలు తెలుసుకోవాలంటే 58వ అధ్యాయము 13వ వచనం అండి. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని మీరు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైన దినమనియో, యెహోవాకు ప్రతిష్ఠ దినమైనయో ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారాలు చేయక, లోక వార్తలు చెప్పుకోకుండిన ఎడల ఏమేం చేయకూడదంట ప్రభు దినమున? ఆదివారం గంట సేపు ఆరాధనకు వచ్చేసి ఆ తర్వాత నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత లోకవార్తలు చెప్పుకుంటూ కూర్చోవటం. ఇది ఘనమైన దినము, ఇది ప్రతిష్ఠ దినము, ప్రభు ఏర్పరిచిన రోజు. 1 ప్రభువు సన్నిధిలో ప్రార్థించడం, 2 ప్రభువుని ఆరాధించటం, 3 ఆయన వాక్యాన్ని ధ్యానించటం, 4 ఆయన బిడ్డలతో, దేవుని బిడ్డలతో కలిసి ప్రభువుని ఆరాధించి స్తుతించటం, కలిసి ప్రార్థించటం. ఆదివారం నాడు ఆరాధనలు అయిపోతే ఇంటికెళ్ళి నిద్రపోవటం కాదు, యేసు నామము ఎరుగని వారి దగ్గరకు వెళ్ళి యేసయ్యను గురించి వారికి చెప్పటం. సంఘం అంటే అదేనండి. సంఘం విజృంభిస్తే అది విస్తరిస్తుంది. హాయిగా ప్రభువుని ఆరాధించుకుంటూ మందిరంలో కూర్చొని అన్నీ మర్చిపోయి తన్మయముతో భజన చేసుకుంటున్నట్టు ఉండడం కాదండి క్రైస్తవ ఆరాధన. ఆధ్యాత్మిక శక్తిని పుంజుకొని, దేవుని ప్రేరేపణలను పొందుకొని
సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఒక దైవజనుడు ఉండొచ్చు, ఒక నాయకుడు ఉండొచ్చు, కానీ ఒక్కడేం చేయలేడు. సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు, సంఘమంతా ఏకీభవించి వారి తలాంతులను ఉపయోగించినప్పుడు, వారి సంపాదనలో భాగమిచ్చినప్పుడు, వారు పరిచర్యలో పాలిభాగస్తులైనప్పుడు ప్రభువు సువార్త ప్రబలముగా విస్తరిస్తుందండి. దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దానికి ఒక కారణం ఉండాలి. అలాగే మనం ప్రభు సన్నిధిలో చేరినప్పుడు అనాలోచనగా రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందితే, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందితే అది ఆశీర్వాదము కాదు, కానీ అదేమైపోద్దండి? 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అమ్మ అదంతా అక్కర్లేదు, నేను చదివేస్తాను. 27వ వచనం చదవండి. ఎవడైనా అయోగ్యముగా అంటే హృదయములో విశ్వాసం లేకుండా, హృదయం సరిలేకుండా, తన హృదయం తన దేహం దేవుని ఆలయమని నమ్మకుండా, ఇది యేసుక్రీస్తు నా కొరకు చిందించిన ప్రశస్తమైన రక్తం, ఇది ఆయన నా కొరకు సిలువలో చేసిన యాగానికి గుర్తుగా ఉన్న, నా స్థానంలో నా కొరకు నలగొట్టబడిన ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టె అనే గ్రహింపు లేకుండా, నా పాపముల వల్లే ఆయన నలగొట్టబడ్డాడు, నాకు రావలసిన మరణాన్ని ఆయన సిలువలో పొందాడు, నేను చిందించవలసిన రక్తం ఆయన నా కొరకు చిందించాడు అని విశ్వసించకుండా, కృతజ్ఞతతో కాకుండా ఊరికే ఆచారంగా తీసుకుంటే దాని విషయమే మనం దోషులమైపోతామట. అందువల్ల మీలో కొంతమంది వ్యాధిగ్రస్తులయ్యారు. 20వ వచనం, 30వ వచనం, ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగా రోగులై ఉన్నారు. జాగ్రత్త అండి, ప్రభు బలతో ఆటలాడొద్దు, ప్రభు బలతో ఆటలాడొద్దు. మీ నోట భూతులైనను సరసోక్తులైనను వట్టి మాటలైన రాకూడదు. ఇవి ఎంత మాత్రం మీకు తాకవో. మీరు చేసిన పనికిమాలిన పనుల కొరకు పశ్చాత్తాపడకుండా, మీ హృదయాన్ని సరిచేసుకోకుండా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే భయంకరం. 9వ వచనం, 3:9, ఈ జడలు నా యొద్ద దొంగిలించున్నారు, మీరు శాపగ్రస్తులు. 8వ వచనం చూడండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిస్తామని మీరు అడుగుతున్నారు. 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలింతిరి. దొంగ అనగానే బ్యాంకు దోపిడి అక్కర్లేదండి. మీ ఇంట్లో ఉన్న 10 రూపాయల నోటు దొంగిలించినా దొంగే. క్రైస్తవుడి ఇంట్లో తాళాలు అక్కర్లా. క్రైస్తవుల ఇళ్లలో తాళాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టుకోవాల్సిన పని లేదు. అమ్మ చూడకపోయినా, నాన్న చూడకపోయినా, భార్య చూడకపోయినా, భర్త చూడకపోయినా నా ప్రభు చూస్తున్నాడు. అంతకు మించి నీలో దురాశకు చోటిచ్చావంటే, దొంగిలించిన దాన్ని ఇంట్లో దాచిపెట్టుకొని ప్రభు బలలో పాలుపంపులు పొందామంటే పరిశుద్ధాత్ముడు కాదండి, దుర్రాత్ముడు పట్టుకుంటాడు. నేను సరిలేను కదా అని మీ మనసాక్షి గుచ్చి ప్రభు బలలో వచ్చినప్పుడు ఏంటంటే అని చాలామంది రొట్టె తీసుకోరు. ఎస్, సరిలేవు, సరి చేసుకోవడానికే రొట్టె ద్రాక్షరసం అంట. అది చూడండి, అక్కడే ఉంది చూడండి. అయితే 31వ వచనం, 11:31. అయితే 11వ వచనం 11:31 అండి. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే పరీక్షించుకొని
విమర్శించుకొని మనల్ని మనమే, నీ హృదయాన్ని నీవే పరిశీలించుకొని మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయును. మనల్ని మనమే విమర్శించుకోవాలంటే వాక్యపు వెలుగు మన మీద పడ్డప్పుడు మన హృదయం మనకు కనపడుతుందండి. నీ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు దేవుని సందులో కూర్చున్నప్పుడు వీఆర్ అండర్ ద ఫోకస్. ఈ లైట్లు కాదు, దేవుని వెలుగు మన మీద. లెమ్ము తేజరెల్లెము, నీ మీద వెలుగు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీ చిన్న చిన్న మలినాలు, చిన్న చిన్న పాపాలు కూడా బయటపడతాయండి. మనం ఎవరినన్నా క్షమించలేకపోతే సాతానుగాడు ఆ హుక్కు పట్టుకొని, ఆ పిలక పట్టుకొని మనల్ని ఆడిస్తాడు. ప్రభు బలి దగ్గరికి వచ్చినప్పుడు, బలిపీఠ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైనా నీ మీద విరోధం ఉంటే నీ వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి నాకు బలి అర్పించమన్నాడు. ప్రభు బలికి వచ్చినప్పుడు ఎవరన్నా నీకు కోపం ఉంటే, ఎవరినన్నా నువ్వు క్షమించలేని వారు ఉంటే క్షమించాలి. విమర్శించుకోవటం అంటే నిన్ను నీవే పరిశీలించుకోవటం. దేవుని వలన పుట్టినవాడు పాపమో చేయడు, కానీ పాపంలో పడతాడు. పాపి పాపంలో పరవశిస్తాడు, క్రైస్తవుడు పాపంలో ఉండలేడు. దావీదు పొరపాటున పాపంలో పడ్డాడండి. మనశ్శాంతి లేదు. ఇంకా అయ్యా నన్ను కడుగు, నా పాపం పోయినట్లుగా నన్ను బాగా శుద్ధి చేయి, నీ ఎదురు నేను పాపం చేస్తున్నాను, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, మళ్ళీ నాకు రక్షణానందము కలుగజేయి, సమ్మతి కలిగ మనసు దయచేయి, హృదయంలో యథార్థత దయచేయి. ఎలాగూ రొప్పి రొప్పి గింజుకొని ప్రలాపించి పశ్చాత్తాపడ్డాడో చూస్తున్నామండి. విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తానని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దావీదు క్షమించబడ్డాడు. ఏంటంటే పాపంలో క్రైస్తవుడు తప్పు చేస్తే ఒక్క క్షణం నువ్వు నాయనా నన్ను క్షమించుమన్న రోజు నిన్ను దేవుడు శుద్ధీకరిస్తాడు. ప్రభు బల్లలో 10 నిమిషాలు ఉన్నప్పుడు నిన్ను నీవు పరిశీలించుకొని ఈ వారం అంతట్లో లేక ఈ నెల అంతట్లో దేవుడిని దుఃఖపరిచిన విషయాలు గ్రహించుకొని నిన్ను నీవే విమర్శించుకొని నీ తప్పుని నీవు ఒప్పుకుంటే నువ్వు కడగబడతావు, పరిశుద్ధపరచబడతావు. అప్పుడు నువ్వు రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందితే క్రీస్తు యొక్క నవీన స్వభావాన్ని పొందుకుంటావు. అయితే దేవుని సందులో రోడ్ల మీద కూర్చున్నట్టు, బైకుల మీద కూర్చున్నట్టు, సినిమా హాల్లో కూర్చున్నట్టు, షికారుకి వెళ్ళినట్టు కాదు. దేవుని యందు భయభక్తులతో కూర్చోవాలి. ఆయన పాద సన్నిధిలో మనం ఉన్నామన్న భయంతో ఉండాలి. దేవుని వాక్యం లోపలికి వెళ్తే లోపల దురాత్మలు, బలహీనతలు, పాపాలు బయటికి వెళతాయి. మీరు ఎక్కడైనా నిద్రపోండి, కానీ దేవుని మందిరంలో మాత్రం నిద్రపో. మీరు ఎక్కడైనా నిద్రపోండి, మీరు ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉండండి, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పాస్టర్ గారు చూస్తున్నాడని కాదు, మరొకరు చూస్తారని కాదు, మనం ఏకంగా కూడినప్పుడు ప్రభువు మన మీద తన దృష్టి ఉంచాడు. తన భక్తులు సమకూడినప్పుడు వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆయన చెవియొగ్గి మన మాటలు వింటాడట. నేను చెవియొగ్గి వారి మాటలు వినగా వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకొనుచున్నారు. మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవునితో కనెక్ట్ అవ్వండి, లోకంతో డిస్కనెక్ట్ అవ్వండి. అవ్వా బొవ్వా కుదరదు. కాసేపు నిద్ర, కాసేపు భక్తి, కాసేపు ఆసక్తి, కాసేపు నిర్లక్ష్యత, కాసేపు లోకం మాటలు, కాసేపు దేవుని మాటలు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. పౌలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళందరూ వింటున్నారు కాబట్టే మాట్లాడుతున్నాడండి. యేసుప్రభు కూడా వారు వినుటకు సామర్థ్యము కలిగిన కొలది వారికి వివరించడనుందండి వాక్యం. ఎంతకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి, అది సంగతి. వచ్చి తొందరగా రొట్టె ఇచ్చేసి పొండి అనలా.
రొట్టె విరిచిన తర్వాత మీటింగ్ అయిపోద్దని చాలామందికి తెలుసు. రొట్టె విరిచడం అయిందంటే అమ్మయ్య క్లోజింగ్కి వచ్చాం, కానుకపాట అయిందంటే ఇంకా ఆమేన్. కొంతమంది అయితే కానికేసి గల్లంత అయిపోతుంటారు. చివరి బెనెడిక్షన్ అనేది చాలా ముఖ్యమండి. ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనే బెనెడిక్షన్ ఆశీర్వాద ప్రార్థన మిమ్మల్ని మీరు విన్నదంతా మీ హృదయంలో ముద్రించే సీల్ అన్నమాట, అది అభిషేకం అన్నమాట. చాలామంది ఆ చివరి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. వెళ్ళిపోవద్దు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందెళ్ళి ఏం సాధించలేరు, విన్నదంతా పోగొట్టుకోవద్దు. రొట్టె విరిచి తెల్లవారే వరకు వారితో విస్తారంగా. పౌలు అభిలాష ఏంటంటేనండి, ఆయన మాలాంటి పాస్టర్ కాదండి. నాకెందుకు, నేనేం చేయగలను, చెప్పారు, వాళ్ళు మారతారో మారో నాకు అవసరం లేదు అని వదిలేసేవాళ్ళు కాదు. పౌల ఆశ ఏంటంటే తాను సంపాదించిన ఆత్మలన్నిటినీ పరిపూర్ణులుగా చేయాలి, సంపూర్ణులుగా చేయాలి. దేవుని ముందు వారిని నిలబెట్టే వరకు వారి బాధ్యత నాదే. క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడి వరకు మరలా మీకోసం నేను ప్రసవ వేదన పడుతున్నాను. ప్రతి ఒక్కరిని పరిపూర్ణ చేయాలి, 10 మందిని కాదు. సంఘములో ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు అవ్వాలి. ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యములో గొప్పవారిగా ఉండాలి అనే ఆశ. చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చివరిగా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి, ఇంకా తీయలేదు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, పట్ తిప్పాలి మీ పేజీలో. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘస్థుణ్ణి, ప్రతి మనుష్యుని ఏం చేయాలంట? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు. బోధ గుంపు కాదండి, ప్రతి మనుష్యునికి, ప్రతి వ్యక్తి, దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ విఐపి అనండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. 29వ వచనం కూడా, అందు నిమిత్తమై నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కార్యసిద్ధిని కలుగజేయు క్రియాశక్తి. ఆహా, ఎంత మంచి తెలుగు మాటలు. దేవుని కార్యసిద్ధి అంటే దేవుని కార్యాలు నెరవేరునట్లు, దేవుని ప్రణాళికలు మీ ఒక్కొక్కరిలో నెరవేరునట్లు, దేవుడు ఆశించిన స్థాయికి మీరు చేరునట్లు. దేవుని కార్యసిద్ధి ఆయన క్రియాస్, ఆ కార్యం నెరవేరటానికి ఆయన మన హృదయాలలో తన క్రియలు జరిగిస్తాడు. ఏ మనుష్యుడు తనంతట తాను ఏమీ చేయలేడండి, ఏమీ చేయలేడు. ఒక మంచి పాస్టర్ అవనివ్వండి, ఒక విశ్వాసం అవనివ్వండి, ఒక పరిచారకుడు అవనివ్వండి, నువ్వు ఏదైనా సాధించగలిగావంటే అది దేవుని కార్యసిద్ధి నీలో క్రియాశక్తిని కలుగజేసినంతను. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. ఇక్కడున్న యవనస్తులందరినీ ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను, మీ జీవితంలో ఒకేసారి వచ్చే యవనం మళ్ళీ రాదు.
మీ యవ్వనాన్ని వృధాపరుచుకుంటే మళ్ళీ తిరిగేది మీ జీవితంలో యూ విల్ నెవర్ బీ 21 years old నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరంలో ఉన్న వయసు నెక్స్ట్ ఇయర్ లేదు, నీకు మళ్ళీ రాదు. నువ్వు ఎంత తొందరగా ప్రభువుకు నీ జీవితం అప్పగించుకుంటే అంత ఎక్కువగా దేవుని సేవలో వాడబడతావు. ఒక నిక్కచ్చైన వాక్యానుసారంగా జీవించి ప్రభు బలలో పాలుపంపులు పొందే వారందరూ నేను ఆయన సొత్తు అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మీ హృదయాలను దేవునితో సరిచేసుకుంటూ దేవుని ప్రణాళికలు ఎరిగితే అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. వందనాలయ్యా, వందనాలేసయ్యా, నాలాంటి వారి కొరకు సిలువ మీద నీవు చేసిన యాగము కొరకు వందనాలయ్యా. నా నిందను భరించిన యేసయ్యా, నా అవమానాన్ని భరించిన యేసయ్యా, నా సిగ్గును భరించిన యేసయ్యా, నా చేతులతో చేసే దోషము కొరకు నీ చేతుల్లో శీలను కొట్టబడగా నా పాదములు తిరిగిన తిరుగుళ్ళ కొరకు నీ పాదాలలో మేకలు కొట్టబడి నా శిక్షను భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా దురాలోచనల కొరకు నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. నా ఆలోచనలు పరిశుద్ధపరిచాడు. నా కొరకు రక్తము చెందిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా చెడిపోయిన హృదయం కొరకు నీ డొక్కలో పొడవబడింది. నా కొరకు యాగమైన యేసయ్యా నీకు వందనాలేసయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల ఉండే స్వస్థత నాకు దయచేయి. నీవు చింతించిన రక్తంలో ఉండే పాప విమోచన కలుగునే. కల్వరి శిలువ నుండి ప్రవహించుచున్న క్రీస్తు రక్త దారాలను మరొకసారి కడగబడినట్లుగా, ప్రోక్షించబడినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా ఈ రొట్టె ద్రాక్షరసంలోనే పాలుపొంగల పొందుటకు మా హృదయాలు శుద్ధీకరించబడుటకు పరిశుద్ధాత్మను మా మధ్యకు భరించమని ఈ ఆరాధనలో ప్రభు బలలో తోడుని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.